తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేళ మాజీ మంత్రి రోజా వ్యవహార శైలి వివాదాస్పదమవుతుంది. ఇప్పటికే నెయ్యి, పరకామణి వంటి అంశాలతో భక్తులు ఆందోళనలో ఉండగా రోజా తాజాగా ఎమ్మెల్సీ వరుధిని కళ్యాణ్కి కేటాయించిన టికెట్పై దర్శనానికి వెళ్లడం కలకలం రేపింది. ఆశ్చర్యకరంగా ఆ టికెట్ మేల్ కేటగిరీలో ఉండటం, ఫోటోలు సరిపోలకపోయినా అధికారులు ఆమెను లోపలికి అనుమతించడంపై భక్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. టీటీడీలోని కొందరు సిబ్బంది ఆమెకు సహకరించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులను క్షుణ్ణంగా తనిఖీ చేసే అధికారులు రోజా విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారు? వైసీపీకి అనుకూలంగా ఇంకా టీటీడీలో వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చర్చలు జరుగుతున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఏదైతే మేల్ కేటగిరీ విభాగంలో మాజీ మంత్రి రోజా నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఏ విధంగా వెళ్ళారు, అక్కడ ఏం జరుగుతుంది, అసలు అక్కడ ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయంటూనే ఇలాంటి పొరపాట్లు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. దీని గురించి సామాన్యులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంకా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇంకా టీటీడీలో కొనసాగుతున్నారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి కావచ్చు, లేకపోతే ఏదైనా పర్వదినాలలో ముఖ్యంగా ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే దర్శనాలు కల్పించే ఆనవాయితీ టీటీడీలో ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ప్రోటోకాల్ పరిధిలో వచ్చేవారు, స్వయంగా వచ్చిన వారికి మాత్రమే దర్శనాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ఇందులో ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీరంతా కూడా నేరుగా ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఉంటారో వారు ప్రోటోకాల్ పరిధిలోకి వస్తారు. ఎక్స్ మినిస్టర్లు ఎవరైతే ఉంటారో వారికి ద్వాదశి రోజు దర్శనం కేటాయించే పరిస్థితి ఉంటుంది. కానీ నగిరి మాజీ ఎమ్మెల్యే మంత్రి రోజా ఎవరైతే ఉన్నారో ఆమె ఏదైతే ఎమ్మెల్సీ వరుదిని లెటర్ ప్యాడ్ లో కూడా ఆమె పేరును పొందుపరిచి ఆమెతో పాటు దర్శనానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆర్కే రోజా పేరు ఉన్నా దాని పక్కన ఫీమేల్ అనేది ఉండాల్సింది మేల్ అని పడింది. అది ఒక ఎత్తు అయితే, దర్శనానికి వెళ్ళి రిటర్న్ వచ్చే సమయంలో మహాద్వారం గుండా ఎవరిని కూడా బయటికి పంపించే పరిస్థితి ఉండదు. గతంలోనే మనం చూసాము, ఎవరైతే టీటీడీ ప్రస్తుత పాలక మండలి సభ్యులుగా ఉన్న నరేష్ ఎవరైతే ఉన్నారో ఆయన మహాద్వారం గుండా బయటకి రావాలని అక్కడ ఉన్న సిబ్బందిని అడిగితే అతన్ని అడ్డుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే అక్కడ పెద్ద రాద్ధాంతం జరిగి టీటీడీ ఉద్యోగస్తులంతా కూడా ఆయన మీద అపోజ్ చేసిన పరిస్థితి, ఆయన క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. కానీ అటు తర్వాత టీటీడీ దాని మీద ఒక క్లారిటీగా వచ్చింది. మహాద్వారం గుండా ఎవరిని అనుమతించకూడదు అనేది అక్కడ బోర్డు కూడా పెట్టిన పరిస్థితి. కానీ రోజా ఎవరైతే ఈ వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళారో ఆ దర్శనం తరువాత బయటకు వచ్చే క్రమంలో మహాద్వారం గుండా కూడా బయటకు వచ్చడం ఇప్పుడు తాజాగా వివాదమైన పరిస్థితి. ఒక పక్క టికెట్ లో ఫీమేల్ బదులు మేల్ అని పడడం, మరో పక్క మహాద్వారం గుండా ఆమెను ఏ విధంగా బయటకు పంపిస్తారనే వివాదం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చగా మారిన పరిస్థితి ఏంటంటే, గతంలోనే దీని మీద అనేక రకాలుగా కూడా అక్కడ గొడవలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీ అక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసి మహాద్వారం గుండా ఎవరు కూడా వెళ్ళకూడదు అనేది కూడా చెప్పడం జరిగింది. కానీ మహాద్వారం గుండా రోజా ఏ విధంగా బయటకు వచ్చిందనే దీని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీకి సంబంధించిన వారే అక్కడ ఇంకా కూడా కోవర్టులుగా ఉన్నారు అంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క మాజీ ఎమ్మెల్యే, అంటే ఎమ్మెల్యే కూడా కాదు కానీ మాజీ మంత్రి అయినప్పటికీ కూడా ఆమెకు ఏ విధంగా దర్శనం చేయించారు, అలాగే ఏదైతే ద్వాదశి రోజు దర్శనానికి వెళ్లాల్సి ఉండగా ఆమె ఏకాదశి రోజు ఏ విధంగా వెళ్ళింది, అసలు మేలు ఫీమేలు అవి చూడకుండా టీటీడీలో పనిచేస్తున్న సిబ్బంది ఏ విధంగా టికెట్ కేటాయించారు, ఇలాంటివన్నీ కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. వీటన్నిటి మీద ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. టీటీడీలో ఇంకా కూడా వైసీపీ కోవర్టులు పనిచేస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం అంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎవరు విధులు నిర్వహిస్తున్నారు, నిన్న మనం చూడొచ్చు, మొత్తం ప్రోటోకాల్లో ఉన్న వారందరూ కూడా ఏదైతే మహాద్వారం పక్కనే ఉన్న దారిలో బయటికి వచ్చి పుష్కరిణి వద్ద బయటకు వచ్చే పరిస్థితి ఉన్నింది. కానీ రోజా మాత్రం దర్జాగా మహాద్వారం గుండా కూడా బయటకు వచ్చి ఆలయం ముందర ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిన పరిస్థితి మనం చూసిన పరిస్థితి. కాకపోతే ఈ విధమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క దీని మీద పూర్తి చర్చ జరగాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాజీ మంత్రులకు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలకు కావచ్చు, వీరెవరికి కూడా
అసలు ఆలయ దర్శనాన్ని కూడా కేటాయించిన పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీరు ఏ విధంగా వైకుంఠ ఏకాదశి నాడే దర్శనం కల్పిస్తారంటూ కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికన్నిటికీ కారణం ఇంకా కూడా టీటీడీలో కొంతమంది వైసీపీకి సంబంధించిన కోవట్టులు ఉండడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించే పరిస్థితుల్లో ఆర్కో రోజా మేలా ఫీమేలా అనేది ప్రింటింగ్ తప్పు అనే సర్ది చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా, కానీ ఆర్కే రోజాది ఆధార్ కార్డు వచ్చినప్పుడు దాన్ని పరిశీలించాల్సిన అక్కడ ఉన్న సిబ్బంది ఏ విధంగా దాన్ని చూడకుండా మేల్ అని పెట్టారు అనే దీని మీద ఇప్పుడు సర్వత్రా విమర్శలు అయితే వెలువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అది ఒక పక్క ఉంటే మహద్వారం గుండా ఆమె ఏ విధంగా బయటకు వచ్చిన దాన్ని ఏ విధంగా చూడాలి అనే దాన్ని కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద టీటీడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీరందరికీ ఎవరైతే మాజీలుగా ఉంటారో, అంటే కనీసం ఆమె ఎమ్మెల్యే కూడా కాదు, అలాంటి పరిస్థితుల్లో ఆమె ఆ విధంగా ఒక ఎమ్మెల్సీ ద్వారా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ క్షుణ్ణంగా పరిశీలించి వారిని అనుమతించాల్సి, ఎందుకంటే వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అనేది టీటీడీ పదే పదే చెప్తూ ఉంటుంది. కానీ వారి కుటుంబ సభ్యులు కాకపోయినప్పటికీ రోజాని ఏ విధంగా దర్శనానికి తీసుకొచ్చారు, ఆమెను ఏ విధంగా మహద్వారం గుండా బయటికి పంపించారు అనేది ఇప్పుడు సర్వత్రా విమర్శలకు సాగిస్తున్న పరిస్థితి. దీని మీద టీటీడీ ఏ విధంగా క్లారిటీ ఇస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే రోజా తీరును ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.